వర్తక వాణిజ్యం డైవర్ట్ అవుతుంది. ఇతర ప్రాంతాల వారు వచ్చి మన ప్రాంతం మీద దోపిడీ చేస్తారనే ఒక సంకల్పంతో ఈ మీటింగు ఏర్పాటు చేసిన మా పొంతూరు సన్ని గారికి, మా ఈ మీటింగ్కు రూపకల్పన చేసిన మా కొద్దిపేట రామూర్తి గారికి, ఇక్కడికి హాజరైన ప్రతి ఒక్కరికి నమస్కారం. ఇప్పుడు ప్రపంచం గ్లోబలైజేషన్ అయిపోయిన తర్వాత ఏ వ్యాపారం ఎవరైనా ఎక్కడైనా పెట్టుకోవచ్చు అనేది ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయి. ఎవరైనా పోయి మనం పోయి ఒక దగ్గర పెట్టుకుంటారు, వాళ్ళు వచ్చి కూడా ఇక్కడ పెట్టుకుంటారు. వ్యాపారం చేసుకుంటే తప్పు లేదని నేను అనుకుంటాను. ఎందుకంటే వ్యాపారం జరగాలి, మనకు ఉపాధి జరగాలి, వ్యాపారాలు జరగాలి, పరిశ్రమలు రావాలి, అన్నీ జరగాలి. ఎవరైనా పెట్టుబడి పెడితే కూడా మంచిది. కాకపోతే ఆ పెట్టుబడి చూపెట్టుకుంటా మన సాంస్కృతిక దాడి చేయడం, ఆర్థిక దాడి చేయడం, మన మూలాలను దెబ్బతీయడం, వాళ్ళు ఈ రకమైన కొన్ని పనులు చేపడతారు. అటు జరుగుతున్నాయి. ఇప్పుడు ఏమంటారు, ఇప్పుడు ఒక వర్తకం వాణిజ్యంలో పట్టిన వాళ్ళు ఉన్నారు, ఇక ఆయనకి ఇప్పుడు ఓటు లేదు అని ఇప్పుడు ఒక మాట చెప్పిండు. అది ఇంకొక 20 ఏళ్ళ తర్వాత వాళ్ళు రాజకీయ రంగంలో వాళ్ళే ప్రముఖులేదు. మన మూలాలు దెబ్బతింటారు. మనం ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగిన వాళ్ళు, మన తాతలు తండ్రులు అందరూ ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగిన వాళ్ళు. ఈ యొక్క భూమి మీద మనకు మమకారం ఉంటుంది, వ్యాపారం చేసేటోడికి మమకారం ఉంటుంది. ఎక్కడైనా కూడా ఎవరైనా కూడా మన రాజస్థానంలో ఉంటే ఆ భూమి మీద మనకెందుకు మమకారం ఉంటుంది, మనకి ఇక్కడ మమకారం. అయితే ఇలాంటివి జరుగుతాయి. మన దగ్గర కూడా మన డాక్టర్ జయలక్ష్మి గారు వాళ్ళ ఫాదరు ఫోటో పెట్టడానికి రైల్వే క్యాంటీన్ పెట్టుకోవడానికి వచ్చారు. వచ్చి వాళ్ళు ఇక్కడనే సెటిల్ అయింది రైల్వే క్యాంటీన్. ఆయన మనమే మండల ప్రెసిడెంట్ చేసి తెలంగాణ ఉద్యమంలో ఆయన తెలంగాణ ఉద్యమం కూడా చేసింది, ఇక్కడ డిగ్రీ చేసింది. ఆయన తెలంగాణ ఉద్యమం ఉన్నది, ఆయన మండల ప్రెసిడెంట్ కూడా చేసుకుంది. అయితే మన జరుగుతున్నాయి. ఈ జరుగుతున్న దానివల్ల మనం వీటిని అడ్డుకట్ట ఎట్లేయాలి, మరి మనతో అవుతుందా కాదు, ఇక్కడ ఉన్న ఎవరితో కూడా కాదు. ఎందుకంటే వ్యాపారము వాణిజ్యం అనేది ప్రభుత్వాలు సహకరిస్తాను. ఇప్పుడు మనం పోయే వాళ్ళని దాడి చేస్తే కూడా మరి నీకున్నదా అంటారు. నేను ఎక్కడ చూసినా అంటే నేను పునారం రోడ్డుకి పోతే, మన పారశ్రామప్పుడు పోతే ఒక పెట్రోల్ బంక్ కాడ ఇదే రాజస్థాన్ ఆయనే పొద్దుగా చేసి ఇడ్లీలు అమ్ముతాండే వాళ్ళ ఫ్యామిలీ. అక్కడ ఇడ్లీలు పెట్టుకొని అమ్ముతాను, ఇడ్లీలు వడలు పూరి చేసి అమ్ముతారు. అంటే వాళ్ళు రాని వాణిజ్యం అంటూ లేదు. వాళ్ళు చావుల దగ్గరికి మొదలు పెడితే ఇక అన్నీ ఉన్నాయి. ఏవో ఈ పంచాలు చేసుడు, ఈ చెప్పులు కుట్టుడు, ఈ డబ్బు కొట్టుడు లేవు కదా, అవి తప్ప లేవు. అంటే వాణిజ్యానికి రావాలి, సంస్కృతిలోకి భాగమవుతాయి కాబట్టి దానిలోకి అత్తలేరు వాళ్ళు. ఖచ్చితంగా వాణిజ్య వర్తక రంగాలు ఉన్నారు. ఇదే విషయంలో బాలరాజులే కూడా మహారాష్ట్రలో పెద్ద ఉద్యమం నిర్వహిస్తుంది. ఎందుకంటే గుజరాతీలు వచ్చి అక్కడ వ్యాపారం చేస్తాం, మా మరాఠీలకు అన్యాయం జరుగుతుంది, మా మీద దోపిడీ చేస్తాను, మా స్థానికుల యువత పుట్టగొడుతుందని చెప్పి ఆయన దాడి చేస్తే అప్పుడు మహారాష్ట్ర నుంచి గుజరాత్ రాష్ట్రం ప్రత్యేకంగా ఏర్పడింది. అయినా తర్వాత ఆయన చేసిన కానీ కొంతకాలం చేసినా కూడా మళ్ళీ గుజరాతీలు పోయి మహారాష్ట్రలో ఉన్నారు. ఇప్పుడు ఇంతకుముందు పెద్దమని చెప్పింది గుజరాతీలు అంతటా వాణిజ్యం చేస్తాను, అన్ని రాష్ట్రాలలో ఉన్నారు అని చెప్పి అది వాస్తవం. కానీ ఎవరో ఆపలేం. అమెరికాలో కూడా ఉన్నారు, రష్యాలో ఉన్నారు, ఆస్ట్రేలియాలో ఉన్నారు, అంతటా ఉన్నారు గుజరాతీలు. మరి దీన్ని ఏ రకంగా ఆపాలి? వాళ్ళు కనీసం మాకు ఎందుకు బాధ అనిపిస్తుంది అంటే మన సంస్కృతికి ఎప్పుడైనా ఇప్పుడు వినాయక చవితి చెందాల మనం అందరం కూడా మన యూత్ మన సంస్కృతిలో భాగంగా మనం అందరం మన యూత్ ఏంటంటే కొంచెం చెందాలి అడుగుతారు. అర్థం అయిపోయింది. ఈ మార్వాడని షాపు పోరాయి, గుజరాతీ షాపు పోరు, వాళ్ళు ఏరు మనకు మాకే ఉన్నది గుడి అంటారు వాళ్ళు. నిజంగా ఇప్పుడు ఈ సాగర్ రోడ్లో మూడు పెడతారు, రజకులు పెట్టుకుంటారు, 2-3 గ్రూపులు, ఆ వాడుకోవాల్సిన పెడతారు. వాళ్ళు ఎవ్వరు కూడా ఈ కోడీలు ఉన్న మార్వాడిల దగ్గరికి వస్తే, అంటే గుజరాత్ దగ్గరికి వస్తే వాడు ₹1 చందా అయ్యాడే. ఎందుకంటే మాకే గుడి ఉన్నది అంటాడు ఆయన. మాకు గుడి ఉన్నది, మాకు దేవాలయం ఉన్నది, మా సంస్కృతి మాకు ఉన్నది అంటాడు. ఇక్కడ మన సంస్కృతి ఉన్నానుకుంటా అన్ని రకాలుగా మన మీద చేస్తాడు. వ్యాపారం చేసుకుంటే నా దృష్టిలో అయితే తప్పులేదు, వ్యాపారాలు చేసుకోవాలి, బతకాలి. కానీ మన సంస్కృతి మీద మన రాజకీయం మీద దోపిడీ చేస్తే మాత్రం మనం సాధించద్దు. ఇది బాలరేఖర యొక్క ఆయన కూడా గట్లనే చేసిండు. ఇప్పుడు దీన్ని ఏ రకంగా మరి ముందుకు తీసుకుపోతారు? ఏదన్నా మనం దీన్ని ఆపాలంటే వ్యాపారం ఇస్తే మాత్రం మనం ఆపలేము. అది మనతో కాని పని అనుకుంటాను. వాళ్ళు నిలగొట్టాలంటే మనతో జరగని పని. వాళ్ళు ఇక్కడ సెట్ అయిపోయి మంచి బిల్డింగ్లు వాళ్ళకే ఉన్నాయి. మన దగ్గర దుకాణం పెట్టిన 50 ఏళ్ళ ఫోన్ కూడా వేరే కొమటోళ్ళు అంటే వేరు. వాళ్ళు వాణిజ్యం కాబట్టి తెలుసు కాబట్టి వాళ్ళు వ్యాపారం మనకు ఉంటుంది కాబట్టి వాళ్ళు బిల్డింగ్లు కట్టారు. నాసులు, కాపర్లు, తెనుగోళ్ళు, సాకర్లు చిన్న వ్యాపారం పెట్టుకుంటూ లేవు, ప్లాట్లు లేవు, బిజినెస్ లేవు ఇప్పటికి కూడా. ఇప్పుడు మొన్న 10 ఏళ్ళ కింద 5 ఏళ్ళ కింద వచ్చిండు. అది ఏదో రకంగా పెద్ద ఇప్పుడు వాళ్ళకు చిన్న దుకాణం నుంచి వెళ్ళి పెద్ద గోదాములు ఉన్నాయి ఎక్కడెక్కడ ఈ పెద్దపల్లి చుట్టుపక్కల. అక్కడికి వెళ్ళి సామాన్ చేస్తారు. ఇక్కడ చిన్న దుకాణం ఏమైనా పడుతుంది, గోదాము అక్కడ పెద్దగా ఉంటుంది. దాని కోట్ల రూపాయల గోదాములు సామాన్లు ఉంటాయి. కానీ మన వాళ్ళకు ఈ వ్యాపారం వెలుకలు లేక, మనకు ధైర్యం లేక, మొట్టమొదటి ఏంటంటే ఇక్కడ ఉన్న మన స్థానిక తెలంగాణ ప్రజలకు, మన గ్రామాల ప్రజలకు, మన యువతకు కానీ మనం ఈజీ మనీకి అలవాటు పడ్డాం. ఈ ఈజీ మనీకి అలవాటు పడి మనకు చిన్నప్పటి నుంచి మన తల్లిదండ్రులు కూడా వ్యాపారం చేస్తే వ్యాపారం కొనుగోలు చేయాలి,
ఫోటోలు వాళ్ళే పెట్టాలి అనేది ధోరణితోని మనం అట్లా పెంచలే. అదే నువ్వు ఏదైనా చేసి బతకాలి, నువ్వు ముందుకు రావాలి, నువ్వు ఏదైనా చేయని చెప్పి పెంచితేనో మంచిగా అట్లా పెంచకపోవట్లా మనం ఇటువంటి వ్యాపారాలు రాకపోవట్ల మనం మన ఇక్కడ వాళ్ళ కాయ ఏర్పడదు. వ్యాపారం జనాభా పెరిగింది, వ్యాపారం చేస్తే తక్కువైంది కాబట్టి వాళ్ళు వచ్చిందని నేను అనుకుంటున్నా. అన్ని రంగాలలో ఉన్నారు వాళ్ళు. ఆఖరికి ఎక్కడంటే నేను ఒక 20 ఏళ్ళ కింద నేను చూసిన ఇప్పుడు ఈ పెద్ద మనిషి కూడా చెప్పిండు, ఈ గృహ నిర్మాణ రంగంలో మనకి ఎవరు వచ్చేది ఆంధ్రోళ్ళు కట్టేది. ఆంధ్రోళ్ళే ఉండే సుతారులు ఇవ్వలేక మధ్య. ఇప్పుడు ఆంధ్రోళ్ళు సుతారులు వాళ్ళు సెటిల్ అయింది అంటే వాడు పెద్ద మేసిరి అయి వాడు మధ్యప్రదేశ్కి వెళ్ళి, ఉత్తరప్రదేశ్కి వెళ్ళి, బీహార్కి వెళ్ళి వాళ్ళ కూలీలు పట్టుకొచ్చి ఇక్కడ గృహ నిర్మాణం చేస్తాడు. వాస్తవం అంటే ఎట్లయిందంటే వలసదారులకే ప్రాముఖ్యత ఏర్పడ్డది. వలసదారులు కష్టపడి నేను గ్రామాలలో ఇక్కడ రైతులు కూడా ఉన్నారు. నేను ఒకసారి బస్సులో పోతానంటే వేలవాడ వాళ్ళు కలిసి వాళ్ళు గుడికి పోతారు. వాళ్ళు ఏదో మాట్లాడుకుంటూ అడుగుతారు, ఏమైనా సారు ఏం చేయాలి సార్, మన దగ్గర ఎవరు పని చేస్తాడు, మాకు ఈ పక్కన ఛత్తీస్గఢ్కి వెళ్ళి ఒక 50-60 మంది వచ్చింది సార్, మీరు ఇక్కడ పనులు చేయించుకుంటాను. వాడు పొద్దుగాల అతను సాయంత్రం దానికి పని చేస్తాడు, మనవాడు 800 అడుగుతాడు, వాడు 600కే చేస్తానని చెప్పింది. నాకే చెప్పాడు వాడు. అంటే మరి వాళ్ళు తక్కువ కూడా చేస్తాను, ఎక్కువ టైం పని చేస్తాను అంటే వాళ్ళ దగ్గర శ్రమ ఎక్కువ చేస్తారు. వీడు ఇప్పుడు రైతు ఏమనుకుంటాడు, మనోనికన్నా వాడే మంచిగా పని చేస్తాడని వాళ్ళని ఆహ్వానిస్తాను. అంటే ఇది కూడా నాటేస్తారు. అంటే ఇది ఉన్నది. మరి దీన్ని ఎట్లా ఇప్పుడు మనవాడు 800 కాబట్టి వాడు 600కే కాబట్టి రైతు నాకేం లాభం ఉన్నదన్నారు. మార్కెట్కి పోతే దోపిడేనే, ఇక ఇదన్నా ఇంత తిన్న కొంత మిగులుతాయని వాడు చేసుకుంటాడు. వాళ్ళు ఒక 15 రోజులు 20 రోజులు పని చేస్తాడు, నాట్లు అయిపోయినాక వెళ్ళిపోతారు. ఇట్లా జరుగుతుంది. ఇటువంటి వాటిని మనం ఎట్లా అధికారులు కాదు, కానీ మన మీద దాడి చేయకుండా భవిష్యత్తులో వాళ్ళకు ఒక కంట్రోల్లో పెట్టి ఏ రకంగా అయితే చేస్తామో ఇది అందరూ మనసు కూర్చుని ఆలోచించాలి. మన కాదు మన వ్యాపార పెద్దలు ఇక్కడ శాంబరాజ్ కామర్స్ ఏర్పడ్డది. వాళ్ళు దాని ఇప్పుడు పెద్దలు వాళ్ళే. ఇప్పుడు మన శాంబరాజ్ కామర్స్ అధ్యక్షుడు మా ఎవరు ఆయన మార్వాడు ఆయన అంటే శాంబరాజ్ కామర్స్ రక్త వాణిజ్యానికి పెద్ద ఆయన కాకపోతే చెప్పినా కదా మన అంటే ఇవన్నీ ఉంటాయి. దీన్ని వర్తకము వాణిజ్యం చేయడం అనేది ఇక ఎవరితో ఆగినా తప్పు కాదు. వాళ్ళు వాణిజ్యం చేసుకొని అంది బిజినెస్ చేసుకొని, కానీ బిజినెస్లో పేరున దోపిడీలు చేసుడు, మోసాలు చేసుడు, అన్యాయాలు చేసుడు మాత్రం దీన్ని సహించద్దు. మనం స్థానికులం కాబట్టి మనం సహించాలని చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం.